సిగరెట్ తాగేటోళ్ళు ఉన్నారా మితానా? చదువుకోనోడైనా కనిపిస్తాడు కానీ సిగరెట్ తాగనోళ్ళు కనిపిస్తారా ఈ నడుమ మనకు? కాలేజ్ పోరగాల కాడికెళ్ళి ముసలోళ్ళ దాకా చాలా మంది బుస్స పొగలు ఇడ్చేటోళ్ళే నాయే. అందులో ఏముందో ఏం పాడో గాని ఒకడు నోట్లకెళ్ళి పొగలు తీస్తే ఇంకొకరు ముక్కులకెళ్ళి తీస్తారు. ఇక ఇంకొందరు అయితే ఛాలెంజ్లు పెట్టుకుంటా చెవులకెళ్ళి కూడా పొగలు తీసేటోళ్ళు ఉన్నారు. సరే గాని ఈ సిగరెట్ తాగేటోళ్ళ కోసమే ఈ వార్త పట్టుకొచ్చినా అదేం రోగాలు వస్తాయి క్యాన్సర్ వస్తాయి అనే వార్త కాదు, ఇంకో వార్త. అదేందో మీరే చూడుర్రి. సిగరెట్లు తాగేటోళ్ళ మీద సర్కార్కు మస్తు పానం కొట్టుకుంటుంది. అంటే ఎప్పటికెలో కొట్టుకుంటుంది గాని గీ నడుమ కొంచెం ఎక్కువ కొట్టుకుంటుంది అనుకోరాదుర్రి. సిగరెట్లు తాగి తాగి కయ్య దగ్గుకుంటా క్యాన్సర్ రోగాలు తెచ్చుకుంటుర్రని రంది కూడా పెట్టుకున్నారు సర్కారోళ్ళు. అందుకే సిగరెట్లు తాగేటోళ్ళ ఆరోగ్యాలు కాపాడేందుకు కంకణ మసుంటిదే కట్టుకున్నారు. ఏం చెయ్యాలే, ఎట్లా చేస్తే తాగుడు బంద్ చేస్తారు అని ఆలోచన చేసేసరికల్లా చివరికి ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చిందట వాళ్లకు. అదేందో తెలుసా? సిగరెట్ ధరను పెంచితే అయిపాయే, ఎవడు కొనడు ఎవడు తాగడనుకున్నారట. గంతే, ఒక్క సిగరెట్ మీద 3.5 రూపాయలు పెంచుతుర్రట. ఇప్పుడు దేశంలో సిగరెట్ తాగేటోళ్ళంతా గీ 3.5కు భయపడిపోయి ఎవరు పాంటేల దగ్గరికే ఓరు. పోయినా సిగరెట్ల దిక్కు చూడరని వాళ్ళు అనుకుంటుర్రు. అబ్బా సుషిర్రా ఎట్లున్నదో ఐడియాలంటే గిట్ల రావాలే. గీ చిన్న ముక్క పోయిన సర్కారుకు తెలవక ఎంతమంది చచ్చిపోయారో కదా క్యాన్సర్తోని. లేకుంటే ఏందోల్లా ఏడాదికోసారి సిగరెట్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయాయే. 7 ఏండ్ల కిందట రూపాయి ఉన్న సిగరెట్ రేటు ఇప్పుడు 10 రూపాయల దాకా వచ్చాయి. అయినా కొనేటోడు తగ్గుతుండా, తాగేటోడు తాగకుండా ఊకుంటుండా. ఇప్పుడు ఇంకో 3.5 పెంచితే ధూమపానమే లేని పెద్ద దేశం అవుతుందట మనది. అయినా జనాల మీద గంతగనం పానం కొట్టుకుంటుంటే అసలు సిగరెట్ తయారు చేసే కంపెనీలనే బంద్ చేపియచ్చు కదా. సిగరెట్లు ఎవడన్నా అమ్మితే జైల్లో నూక్తామనొచ్చు కదా. అట్లయితే చెయ్యరు, ఎందుకంటే ఆ కంపెనీలు కూడా సర్కార్ ఖజానాను నింపుతాయి కదా. అందుకే పైకి కమ్మని ముచ్చట్లు చెప్పుకుంటానే తెలవకుండా జేబులకి షిల్లు పెడుతున్నారని చెప్పుకుంటుండ్రు పొగరాయిళ్ళు, అది కూడా సిగరెట్ దాక్కుంటా.